అలాగే ముందున్నటువంటి మరి 58 ఏళ్ళు 60 ఏళ్ళు సర్వీస్ చేసి రిటైర్మెంట్ అయిన తర్వాత లైవ్లీవుడ్కి కూడా చాలలేనటువంటి పెన్షన్తో బాధపడుతున్నటువంటి ఎక్స్ కార్మిక సోదరులందరికీ ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మరి మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ అనేది మినిమం 9,000 రాకపోతే లైవ్లీవుడ్ ద్వారా ఇబ్బంది పడతామనే ఉద్దేశంతో అనేక పోరాటాలు చేసి మినిమం 9,000 మ్యాక్సిమం ఒక 20,000 దాకా సంపాదించుకోవాలనేది మీ తాలూకా ఆకాంక్ష నెరవేరినందుకు మీరందరూ ముందు మీ నాయకులు చెప్పినట్టుగా ఐకమత్యంగా పోరాటం చేస్తేనే మనం ఏదైనా సాధించుకోవచ్చు. పోరాటాలతోనే మీకు తెలుసు అనేకమైనటువంటి సమస్యలు పరిష్కారం చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాకపోతే కార్మిక నాయకులు మరియు పెద్దలు ఈ విషయాల్లో అన్ని విషయాలు మీకు సవివరంగా వివరిస్తారు. మీకు కూడా తెలుసు ఇచ్చేటంటే ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత మీకు రావాల్సిన యాక్ట్ ప్రకారంగా రావాల్సినటువంటి సదుపాయాలన్నీ రావాల్సిన అవసరం ఉంది. పెన్షన్ కూడా లైవ్లీవుడ్కి ఇబ్బంది లేకుండా ఫ్యామిలీ మెంబర్లు అందరూ మరి జీవించాలంటే మినిమం పెన్షన్ రావాలనేది కూడా కోరిక. ఆ కోరిక నెరవేరినందుకు మరి ఈనాడు అధికారంలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వానికి మంచి బుద్ధిని దేవుడు ప్రసాదించి ఎంచేదంటే 12 ఏళ్ళు అతను మరి ప్రధానమంత్రిగా ఇప్పుడు చేస్తున్నారు. ఖచ్చితంగా మరి ఈ విషయంలో అతనికి మరి ఇప్పుడే చెప్పారు పెద్దలు, అపోజిషన్ పార్టీలు అన్ని కూడా చేస్తాయని మాట ఇచ్చాయి ఎలక్షన్లో. కానీ వాళ్ళు ఎవరు గెలవలేదు. మోడీ గారు గెలిచారు కనుక మరి మోడీ గారే చేయవలసిన బాధ్యత ఉంది. దాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి పార్టీలు కూడా దీనిలో మరి మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ పెన్షన్ స్కీమ్ ని న్యాయబద్ధమైనటువంటిది మరి ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండ్లు ఇది చాలా సంవత్సరాలు ప్రవేశపెట్టిన సెక్రటరీ హుస్సేన్ గారికి, అట్లాగే మన వేదిక మీదకి వచ్చి సందేశం ఇచ్చిన అజయ్ శర్మ గారికి, అలాగే మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి గారికి, వేదిక పైన ఉన్న సీనియర్ నాయకులకు, వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పదవీ విరమణ చేసినటువంటి వారికి, అలాగే ఈపీఎస్ పెన్షనర్స్ అందరికీ కూడా ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నారు. విశాఖ జిల్లా 4వ మహాసభ జయప్రదానికి మీరందరూ చేస్తున్న కృషికి అభినందనలు. విశాఖ జిల్లా యూనిట్ ప్రాధాన్యత రాష్ట్రంలో చాలా ప్రముఖమైంది. ఎందుకంటే 2008లో ఏపీఆర్పీఏ మనం ఉమ్మడి రాష్ట్రంలో ఆవిర్భవించిన తర్వాత రాష్ట్ర నాయకత్వాన్ని ఇచ్చి ఆనాటి నుంచి అన్ని ఉద్యమాల్లోని అగ్రభాగాన్ని ఉండడమే కాకుండా విభజన తర్వాత కాకినాడ జిల్లాలో జరిగిన రాష్ట్ర మహాసభకి 40 మంది, అలాగే విజయవాడలో జరిగిన రాష్ట్ర సదస్సుకి 50-60 మంది వరకు వచ్చి జయప్రదం చేశారు. అట్లాగే రేపు జూన్ 30వ తేదీన నెల్లూరు జిల్లా నెల్లూరులో రాష్ట్ర మహాసభ జరుగుతుంది. దానికి కూడా మీ జిల్లా నుంచి కనీసం 100 మంది రావడానికి ప్రయత్నం చేయండి. ఎంత మ్యాక్సిమం వీలైతే అంతమంది హాజరవడానికి మీరందరూ ప్రయత్నం చేయాలి. అయితే నా ముందు మాట్లాడినటువంటి వాళ్ళు కొన్ని రాజకీయ అంశాలని, కొన్ని పోరాట అంశాలని వివరించి చెప్పారు. అయితే ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ప్రధానంగా మనం దృష్టిలో ఉండి పనిచేస్తున్నటువంటి అంశాల్లో ప్రధానంగా ఈపీఎస్ పెన్షనర్ల కనీస పెన్షన్ 9,000 డిఏతో చెల్లించాలని, అలాగే అర్హత కలిగినటువంటి ఐఆర్ పెన్షన్దారులందరికీ 1/9/2014 ముందు వాళ్ళకి తర్వాత వాళ్ళకి కూడా ఎటువంటి షరతులు లేకుండా అమలు చేయాలని, ఎవరికైతే లెటర్స్ వచ్చి
నేటికి డిపాజిట్లు కట్టడానికి అవకాశం లేకుండా తిరస్కరింపబడ్డారో వాళ్ళందరికీ మరొక అవకాశం ఇవ్వాలని, అట్లాగే హెల్త్ కార్డులు, ఉచిత హెల్త్ కార్డులు ఇవ్వాలని, అట్లాగే ప్రతి రాష్ట్రంలోని సామాజిక పెన్షన్లు ఇస్తున్నారు. బయట సాధారణ ప్రజలు 60 ఏళ్ళు దాటితే 4,000 రూపాయల పెన్షన్ తీసుకున్నారు. ఈపీఎస్ పెన్షనర్కి కనీసం 1000 రూపాయలు కూడా పూర్తిగా రానిటువంటి పరిస్థితి ఉన్నది. అంచేత వాళ్ళకి సామాజిక పెన్షన్ కూడా ఈ రాష్ట్రంలో ఇవ్వాలని, ఇది కాకుండా మనతో పాటు ఈపీఎస్ పెన్షనర్లతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళు కాక 2003లో వాజ్పేయి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం మొట్టమొదటిసారి భారతదేశంలో పెన్షన్ రద్దు చేసి సిపిఎస్ పథకాన్ని, నేషనల్ పెన్షన్ స్కీమ్ పేరుతో తీసుకొచ్చింది. వాళ్ళందరూ ఇప్పుడు రిటైర్ అయ్యి సర్వీస్లో ఉన్నారు. వాళ్ళు ఈపీఎస్ పెన్షనర్ లాగే 60,000, 70,000, 1,50,000 తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి సంపూర్ణమైనటువంటి పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు. అంచేత సిపిఎస్ పెన్షనర్ల సమస్యలు ఉన్నాయి. ఇవి కాక 1992 తర్వాత నూతన ఆర్థిక విధానాలు అమలు చేయబడ్డాయి. ఈ 30 సంవత్సరాల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెగ్యులర్ నియామకాలను రద్దు చేసి వాటి స్థానే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. 2024 బీజేపీ ప్రభుత్వం దిగిన తర్వాత ఆ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని కూడా రద్దు చేసి ఇప్పుడు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ సిస్టమ్ అనేదాన్ని తీసుకొస్తుంది. అంటే ఒక ఉద్యోగికి ఉద్యోగ భద్రత కానీ, లేదా ఎప్పుడు తీసేస్తారో ఎప్పుడు నియామకం చేసుకుంటారో అనేటటువంటి ప్రాధాన్యత కానీ లేనటువంటి ఉద్యోగ వ్యవస్థను ఇప్పుడు సృష్టిస్తున్నారు. ఒక పక్క 10 గంటలు పెరిగాయి, రెండవ పక్క కార్మికుల శ్రమని దోచుకునేటటువంటి పెట్టుబడిదారులకు అనుగుణంగా 4,50 కోట్లు తీసుకొచ్చారు. వీటన్నిటినీ మనం పరిశీలన చేయాలి. 2008 నుంచి మనం పోరాటం చేస్తున్నాం. అప్పటి నుంచి ప్రతి 6 నెలలకి బడ్జెట్ సమావేశాల సందర్భంగా, శీతాకాల సమావేశాల సందర్భంగా మనం చెలో ఢిల్లీ పోరాట కార్యక్రమాలను మనం నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పెన్షన్ అసోసియేషన్ గా ఇక్కడ ఆర్గనైజ్ అవుతూ అఖిల భారత స్థాయిలో 12 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈపీఎస్ పెన్షనర్ సంఘాల ఐక్య వేదిక, ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఈపీఎఫ్ పెన్షనర్స్ అసోసియేషన్స్ కోఆర్డినేషన్ కమిటీ ఉంది. అందులో మనం భాగస్వామి అయ్యాలి. అయితే ఇటీవల కొన్ని రాష్ట్రాలు ఇందులో భాగస్వాములు కాలేదు. ఉత్తరాది రాష్ట్రాలను కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు చేయాలని చెప్పి ఆల్ ఇండియా యునైటెడ్ యాక్షన్ కమిటీ ఆఫ్ ఈపీఎస్ పెన్షనర్స్ ఆర్గనైజేషన్స్ అని చెప్పి ఒరిస్సా నుంచి ఒక ఆర్గనైజేషన్ కలిసింది. అలాగే మహారాష్ట్ర నుంచి ఒక ఆర్గనైజేషన్ కలిసింది, కర్ణాటక నుంచి ఒక ఆర్గనైజేషన్ కలిసింది, ఢిల్లీ నుంచి ఒక ఆర్గనైజేషన్ కలిసింది. వీళ్ళందరినీ కలిపి యునైటెడ్ యాక్షన్ గా పెట్టాం. ఇప్పుడు దేశవ్యాప్తంగా సుమారు 22 రాష్ట్రాల నుంచి ఈ ఈపీఎస్ పెన్షనర్ ఉద్యమం అనేది ఢిల్లీ స్థాయిలో మనం నిర్వహించగలుగుతున్నాం. అయితే సెంట్రల్ గవర్నమెంట్ మనం ఏమి 9,000 ఆయాచితంగా ఇవ్వమని బేస్లెస్ గా ఏమీ అడుగుతలేదు. ఏ ప్రాతిపదికన అడుగుతున్నాం? 7వ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు జరుగుతుంది. 7వ వేతన సంఘం ప్రకారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అతి కింది స్థాయి ఉద్యోగి యొక్క వేతనం 18,000, అతని పెన్షన్ 9,000. అంటే అది కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కింది స్థాయిలో ఉంటే ఉద్యోగి యొక్క పెన్షన్ 9,000. ఆ పెన్షన్ ని మనం కనిష్ట పెన్షన్ గా ఇవ్వమన్నట్టు ధరలను అదుపు చేసే అవకాశం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అంటే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా డిఏని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాగిస్తున్నారో అలాగే ఈపీఎస్ పెన్షనర్లకు కూడా 9,000 కనీస పెన్షన్తో పాటు డిఏ ఇవ్వాలని మనం అడుగుతున్నాం. దీనికి డబ్బులు లేవు, నేను 1.16% అడ్వాన్స్ చేసి చేస్తున్నాను, ఇంతకంటే బడ్జెట్ పెట్టలేనని చెప్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈపీఎస్ పెన్షనర్లు వాళ్ళ సర్వీసులో ఉండగా వాళ్ళ వేతనం నుంచి 12% కట్ చేస్తారు, మరొక 12% యాజమాన్యం నుంచి వసూలు చేస్తారు. ఉద్యోగం నుంచి వసూలైన 12% రిటైర్ అయిన తర్వాత గ్రాట్యుటీ రూపంలో ఇస్తారు. యాజమాన్యం నుంచి వసూలైనటువంటి 12%లో 8.33%
పెన్షన్ ఫండ్ జమ చేస్తారు, మిగిలిన దాన్ని మెయింటెనెన్స్ గ్రాంట్ గా తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే 1.16% బడ్జెటరీ ప్రావిజన్ మనకి చేస్తుందో ప్రతి ఏటా ఆ మొత్తాన్ని మన కార్పస్ ఫండ్ మీద వచ్చే ఇంట్రెస్ట్ లోంచి వాళ్ళు తగ్గించేసుకుంటారు. అదనంగా కేంద్ర ప్రభుత్వం మనకేం పెడతలేదు. ఇలాగే ఈ 30 సంవత్సరాల కాలంలో మన కార్మికుల నుంచి, ఉద్యోగుల నుంచి, ఈపీఎఫ్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి వసూలు చేసినటువంటి పెన్షన్ ఫండ్ కేంద్ర ప్రభుత్వం దగ్గర మార్చి 2025 వరకు 10 లక్షల కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ ఉంది. దాని మీద ఏటా 60,000 కోట్ల రూపాయలు వడ్డీ వస్తుంది. వేళ దేశంలో 82 లక్షల మంది ఈపీఎఫ్ పెన్షనర్స్ ఉన్నారు. ఏటా మరొక 5-6 లక్షల మంది దానికి జతవుతున్నారు, పెరుగుతున్నటువంటి వాళ్ళు. అంటే ఈ 60,000 కోట్ల రూపాయల్లో కేవలం సర్వీసులో ఉన్నటువంటి పెన్షనర్స్ ఇచ్చేటటువంటి అన్ని రకాల పెన్షన్లో కలుపుకుంటే 23,000 కోట్లు మాత్రమే ఇస్తాం. మిగిలిన 37,000 కోట్ల రూపాయలు మళ్ళీ తిరిగి కార్పస్ ఫండ్కి చేస్తుంది. మొన్న పార్లమెంటు సమావేశాలు జరిగినప్పుడు కొత్త బిల్లు పెట్టారు. ఏదైతే 1952 ఈపీఎస్ పెన్షన్ పథకం ఉందో, ఏదైతే ఈపీఎస్ 95 పెన్షన్ పథకం ఉందో, ఆ రెండింటినీ డిమాలిష్ చేసి ఈపీఎస్ 2026 పథకాన్ని ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు. ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లోకి షేర్ మార్కెట్లోకి ఎలా తరలిస్తున్నారో ఇప్పుడు ఈ 10 లక్షల కోట్ల రూపాయలని కూడా షేర్ మార్కెట్కి తరలించి దాని మీద వచ్చే లాభాలతో ఈపీఎఫ్ పెన్షనర్లకి డబ్బు ఇవ్వాలి అనేది పెట్టుబడిదారుల ఒత్తిడి పెద్ద ఎత్తున. మనకి కనీస పెన్షన్ 9,000 మనం పెట్టిన డిమాండ్ 4-5 సార్లు ఢిల్లీ వెళ్ళినప్పుడు కలిసాం ఈపీఎఫ్ అధికారులు. వాళ్ళని అడిగాం, ఏమండి లక్షలాది మంది దరఖాస్తులు వస్తున్నాయండి ఈపీఎస్ పెన్షన్ పెంచాలని, పార్లమెంట్లో చర్చ జరుగుతుంది, ఎంపీలు అడుగుతున్నారు, ఏం చెప్పినా ప్రభుత్వం చాలా మొండిగా ఉంది. కాకపోతే మేము ఒక కమిటీని వేశారు, ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారంగా 1,000 రూపాయలని 2,000 చేస్తే ఎంత అవుతుంది, 1,000 రూపాయలను 3,000 చేస్తే ఎంత అవుతుంది, 1,000 రూపాయలను 5,000 చేస్తే ఎంత అవుతుంది, 1,000 రూపాయలను 7,500 చేస్తే ఎంత అవుతుంది, బడ్జెట్ ప్రావిజన్ అంతా కూడా మేము నివేదికలు తయారు చేసి కార్మిక శాఖ మంత్రికి ఇచ్చామండి. ఇది వాళ్ళు ఏ క్షణాలన్నా వాళ్ళు ప్రకటించాలి అనేటటువంటిది వాళ్ళు చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వం దీని మీద మనం చేస్తున్న పోరాటాలు, పార్లమెంట్లో చర్చలు పెద్ద ఎత్తున వాళ్ళ దృష్టిలో ఉన్నాయి. ఎందుకని పెన్షన్ పెరుగుతలేదు, చేస్తలేదు అంటే ఈ దేశంలోకి విదేశస్తుల యొక్క మల్టీనేషనల్ కంపెనీలు పెట్టుబడుల కోసం వచ్చాయి. వాళ్ళ కోసం 4 లేబర్ కోడ్లు తెచ్చారు, 10 గంటలు పెంచారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు పదవిలో ఉండగా 1,00,000 రూపాయలు, 1,50,000, 50,000 జీతాలు ఇస్తున్నాం, రిటైర్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇన్ని లక్షల రూపాయలు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా? రిటైర్ అయిన తర్వాత మన బాధ్యత కాదు, వాళ్ళు పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి జీతం ఇస్తున్నాం. రిటైర్ అయిన తర్వాత మన బాధ్యత ఏంటి? మీరు ఎట్టి పరిస్థితుల్లో దాని కంట్రిబ్యూషన్ పెంచడానికి ఏం లేదు అనేది పెట్టుబడిదారుల యొక్క ఒత్తిడి పెద్ద ఎత్తున ఉన్నది. కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ ఒత్తిడికి లొంగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. రెండవ పక్క దేశంలో రోజు రోజుకి బీజేపీ యొక్క ప్రభావం అనేక రాష్ట్రాల్లో పెరిగిపోతుంది. నిన్న జరిగిన 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలు తన అధికారంలోకి వచ్చింది. ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది, ఒక రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ వచ్చింది. ఈ పరిస్థితులు కూడా మరింత జడ్లానికి దారితీసే పరిస్థితి ఉన్నది. అంటే భవిష్యత్తులో ఈపీఎస్ పెన్షనర్లకి 1,000 రూపాయల పెన్షన్ 3,000 అవ్వాలన్నా, 5,000 అవ్వాలన్నా ఉన్న పెన్షనర్లందరూ నా శ్రమ ద్వారా సంపద సృష్టించి ఈ దేశానికి నేను సేవ చేశాను, ఈ దేశంలో వచ్చిన సంపద నాకు కాకపోతే ఎవరికి పెడతావు అనేటటువంటి కసి పెన్షనర్లలో పెరగాలి. ధర్నాలు జరిగితే చీమల పుట్టల్లా రావాలి. ఇప్పుడు అనేక చోట్ల చూస్తున్నాం, చాలా పెద్ద ఎత్తున 100ల సంఖ్యలో ఫోన్లు చేసి బతిమాలితే తప్ప ధర్నాలకు వచ్చే పరిస్థితి కనపడతలేదు. ఈ పరిస్థితి ఉండకూడదు, భవిష్యత్తులో మరింత పెరగాలి. ఇక రెండో సమస్య, మనం హయ్యర్ పెన్షన్ దేహబంధు గారు కూడా ఒక లెటర్ రాసి ఇచ్చారు. ఈ హయ్యర్ పెన్షన్ దీని మీద చాలా గందరగోళాలు జరిగి ఆర్సి గుప్తా, సునీల్ కుమార్
తీర్పు ప్రకారంగా 2022లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పు మేరకు ఆప్షన్ ఇచ్చారు. ఆప్షన్ ఇచ్చిన తర్వాత 17.5 లక్షల మంది హయ్యర్ పెన్షన్కి అప్లై చేశారు. ఈ 17.5 లక్షల మంది హయ్యర్ పెన్షన్లో 50% అప్లికేషన్స్ ఏదో కారణం చెప్పి ఎంప్లాయర్ సరిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్పి 1/9/2014 ముందు వాళ్ళు అర్హులు కాదు అని చెప్పి సగం మంది తిరస్కరించేశారు. 4.5 లక్షల దరఖాస్తులు ఎంప్లాయర్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్కి, ఈపీఎఫ్ఓ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్కి, వీళ్ళు ఇచ్చిన ఆప్షన్కి సరిపోలేదు కాబట్టి అది మేము వెనక్కి తిరస్కరిస్తున్నామని అది పంపించారు. కొన్ని చోట్ల అయితే చాలా దుర్మార్గమైనటువంటి ఏ కారణం లేకుండా తిరస్కరించి వెనక్కి పంపించారు. కేవలం దేశవ్యాప్తంగా ఒక 3 లక్షల మందికి హయ్యర్ పెన్షన్ అమలు జరిగింది. ఇంచుమించు మరొక 2-3 లక్షల మందికి ఇక్కడ స్టీల్ ప్లాంట్లో కూడా 1100 మందిది మనం గత సంవత్సరం ప్రాతినిధ్యం చేసాం. 1100 మంది తాలూకు దరఖాస్తులు డైరెక్ట్ ఈపీఎఫ్ఓ మ్యాటర్ అని చెప్పి సిబిటి మీటింగ్ జరుగుతుంది. సిబిటి మీటింగ్ లో అక్కడ ఉండేవాళ్ళు మెజారిటీ ఎంప్లాయర్స్ ఉంటారు. ఎవరు ఎంప్లాయర్స్ అంటే పారిశ్రామికవేత్తలకు సంబంధించిన కంపెనీలకు సంబంధించిన వాళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా ఉంటారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్టర్లు ఉంటారు, మినిస్టర్ ఉంటాడు. కేవలం కార్మికులకి సంబంధించినటువంటి వాళ్ళు ఏఐటిసి నుంచి ఒకళ్ళు, సిఐటి నుంచి ఒకళ్ళు ఉన్నారు. బీజేపీ అనుబంధ సంఘంగా ఉన్న బిఎంఎస్ నుంచి 4-5 ఉన్నారు. అంచేత ఒక డిమాండ్ పెట్టాలి అంటే మెజారిటీ అంగీకరిస్తే కానీ అందులో పెట్టడానికి లేదు. అయినా కానీ కరుములైన చాలా సిబిటి మీటింగుల్లో మినిమం పెన్షన్ మీద మీరు ఎజెండా పెట్టండి అంటే మళ్ళీ ఎజెండా అని వాళ్ళు వాయిదా వేసుకుంటూ పోతున్నారు. సిబిటి మీటింగ్ లో వాళ్ళకి కావలసినటువంటి తీర్మానాలు చేసే పరిస్థితి తప్ప గట్టిగా డిమాండ్ చేసేటటువంటి పరిస్థితి అక్కడ కనపడతలేదు. అది బీజేపీకి అనుకూలంగానే ఆ మీటింగ్ జరిగేటటువంటి పరిస్థితి ఉన్నది. చివరికి మొన్న చాలా గొడవ పెడితే అప్పుడు దాని మీద మేము ఆలోచిస్తామని చెప్పి మన్సుఖ్ మాండవీయ చెప్పాడు. అలాగే హయ్యర్ పెన్షన్ కి సంబంధించి కూడా మన కరుములైన గారు ప్రత్యేకంగా మినిస్టర్కి మన స్టీల్ ప్లాంట్ వాళ్ళ అప్లికేషన్స్ 1100 అప్లికేషన్స్ కూడా ఇచ్చి వీళ్ళకి సపరేట్ కేసుగా మీరు పరిగణన చేసి ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇవ్వండి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఎంతమంది కట్టుకుంటే అంతమంది కట్టుకుంటారు, మీరు తర్వాత ఇవ్వక్కర్లేదని ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. భవిష్యత్తులో మీ 1100 మందితో పాటు రాష్ట్రంలో మరొక 2000-3000 మంది ఉన్నారు. అయితే చాలా మంది కోర్టుకు వెళ్ళొచ్చు కదా అంటున్నారు. కర్ణాటక కోర్టు తీర్పు వచ్చింది. కర్ణాటక కోర్టు ఏం చెప్పింది అంటే ఎగ్జామ్టెడ్ ఎంప్లాయీస్, అన్ఎగ్జామ్టెడ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈ కంపెనీలతో సంబంధం లేకుండా వాళ్ళు సర్వీసులో ఉన్నప్పుడు యాజమాన్యం వాళ్ళు అంగీకరించి కంట్రిబ్యూషన్ కట్టారు. కట్టిన కంట్రిబ్యూషన్ నువ్వు తీసుకున్న తర్వాత వాళ్ళకి హయ్యర్ పెన్షన్ అమలు జరపడానికి నీకు ఇబ్బంది ఏంటి? ఇప్పుడు హయ్యర్ పెన్షన్ అమలు జరిపితే ఈపీఎఫ్ఓ దగ్గర ఉన్న కార్పస్ ఫండ్ అంతా ఖర్చు అయిపోతుంది, భవిష్యత్తులో మేము మెయింటైన్ చేయమని చెప్పడం అది కరెక్ట్ కాదని చెప్పి కర్ణాటక హైకోర్టు చెప్పింది. దాని మీద ఆధారం చేసుకుని మరి మిగిలిన రాష్ట్రాల్లో కూడా కోర్టులకు వెళ్ళమంటారా ఏంటి? న్యాయ పోరాటం కూడా న్యాయాధికారులు కూడా ఎలా తయారయ్యారంటే సమస్యను బట్టి, ప్రభుత్వ వైఖరిని బట్టి ఆ తీర్పులు కూడా వచ్చేటటువంటి ప్రమాదం జరుగుతూ ఉన్నది. అంటే ఈ టైంలో హయ్యర్ పెన్షన్కి సంబంధించిన అంశం మీద కూడా మరి ఒక పోరాట రూపం తీసుకున్న తర్వాత అవసరమైతే అప్పుడు కోర్టుకు తీసుకెళ్లేటటువంటి కార్యక్రమాన్ని చేపడదామని చెప్పి మేము అనుకుంటున్నాం. అట్లా ఇప్పుడు మళ్ళీ 3 నెలలకు ఒకసారి ఆల్ ఇండియా సమావేశం జరుగుతుంది. మొన్న భోపాల్లో సమావేశం జరిగింది, హైదరాబాద్లో పెడతారని అంటున్నారు. నెక్స్ట్ మంత్ ఒకసారి జరగచ్చు. జరిగితే భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది ఈ రాష్ట్రాల ఎన్నికలు, ఈ పొలిటికల్ ట్రెండ్ తర్వాత కలుస్తారు. అంటే అది హయ్యర్ పెన్షన్కి సంబంధించిన అంశాలు మనం చాలా లోతుగా పరిశీలించి ఎక్కడ మనం చూడాలి. ఇప్పటికే రీజనల్ పిఎఫ్ కార్యాలయాల్లో మనం రిప్రజెంటేషన్స్ ఇచ్చున్నాం. వాళ్ళు కూడా పిఎఫ్ ఆఫీస్ కనుక్కున్నారు. అక్కడ కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి ఉంది. అంటే మరి భవిష్యత్తులో మరొకసారి ఎంపీలందరికీ లెటర్స్ ఇచ్చి రాబోయే పార్లమెంటు సమావేశాల సందర్భంగా ముఖ్యంగా హయ్యర్ పెన్షన్ సమస్యల మీద, కనీస పెన్షన్ సమస్యల మీదే ఒక ధర్నా కార్యక్రమాన్ని ఢిల్లీలో పెడదామని చెప్పి అనుకుంటున్నాం. అది రేపు కోఆర్డినేషన్ మీటింగ్ జరిగిన తర్వాత మీకు ఫైనల్ అవుతుంది. ఇక వైద్య సదుపాయం, ఉచిత వైద్య సదుపాయం సాధారణ ప్రజలకు అన్ని రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ కార్డు ఉంది. కేవలం పెన్షనర్ అనే పేరుతోనే
ఈపీఎఫ్ పెన్షనర్లకి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. వైద్య సదుపాయం కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. అలాగే రైల్వేలో రాయితీని చాలా దారుణం. సీనియర్ సిటిజన్లుగా ప్రయాణం చేయాలి అంటే అసలు పెన్షనే లేనటువంటి, బతకడానికి అవకాశం లేనటువంటి వాడు ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఇన్ని డబ్బులు పెట్టి ఇంత రిజర్వేషన్ చేసుకుని ఏ రకంగా ప్రయాణాలు చేసి వాళ్ళ జీవితాన్ని గడుపుతారు అంటే కనీసం ఆలోచించే పరిస్థితి కూడా లేదు. ఈ సీనియర్ సిటిజన్ రిజర్వేషన్ రద్దు చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి 10,000 కోట్ల రూపాయలు వార్షికంగా ఆదాయం వస్తున్నారు. అందుకని ఇదేంటంటే మొత్తం అన్ని ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ ఎన్నికలు పెట్టడం వల్ల వాళ్ళ డిమాండ్ వల్ల ఇటువంటి డిమాండ్లన్నీ కేంద్ర ప్రభుత్వం పక్కకు తీసేపోయాము. ఇందాక మన సెంట్రల్ గవర్నమెంట్ ఆయన మాట్లాడారు. సెంట్రల్ ఇప్పుడు వాళ్ళు 8వ వేతన సంఘం అమలు జరపాలి. ఈ 8వ వేతన సంఘం అమలు జరిపే ముందు 6వ వేతన సంఘానికి సంబంధించినటువంటి ఉద్యోగులు మాకు ఇంప్లిమెంటేషన్ డేట్కి ముందు రోజు మేము రిటైర్ అయ్యాం, మాకు కూడా ఇది అప్లై చేయండి అని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. దాని మీద సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని మీ సలహా ఏంటని అడిగితే కేంద్ర ప్రభుత్వం ఆ సందర్భంగా పార్లమెంట్లో బిల్లు పెట్టింది. ఇక మీదట ఏ పిఆర్సీ వేసినా ఆ పిఆర్సీ ఎవరికి అప్లై చేయాలా, ఎప్పటి నుంచి అప్లై చేయాలా అనేది ఆ అధికారం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటది. దాని ప్రకారంగా వాళ్ళకి అప్లై అవుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు 8వ పిఆర్సీ అమలు జరిగితే అది 1/1/2026 నుంచి అమలు జరుగుతుంది. 31/12/2025 రిటైర్ అయినటువంటి వాళ్ళకి ఈ ఫలితాలు రావు. ఈ ఫైనాన్షియల్ బిల్లు ప్రకారంగా, ఫైనాన్షియల్ యాక్ట్ ఏదైతే అమలు జరిగిందో దాని ప్రకారంగా వాళ్ళు ఆ జీతం మీద వచ్చిన పెన్షన్ ఏదో ఉందో ఆ పెన్షన్ ప్లస్ డిఏ చనిపోయే వరకు అదే ఉంటుంది స్థిరంగా. ఆల్రెడీ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 30 ఏళ్ల బట్టి పెన్షన్ వ్యాలిడేషన్ లేదు. ఎల్ఐసి వాళ్ళకు కూడా కట్ చేసినటువంటి పరిస్థితి, వాళ్ళదంతా వేరే ప్రాసెస్. బ్యాంకు వాళ్ళకు కూడా పెన్షన్ వ్యాలిడేషన్ లేదు. ఇలా వేరు డిపార్ట్మెంట్లకి పెన్షన్ నిర్దేశం చేసింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా దాన్ని అమలు చేసేటటువంటి ప్రమాదం అవుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి చూస్తే మరింత దారుణం. వాళ్ళు ఇప్పుడు 12వ పిఆర్సీ అమలు జరగాలి. చంద్రబాబు నాయుడు మొన్న కలిసారు, అందరూ ఉద్యోగ సంఘాలన్నీ కలిసాం. కలిసి ఆయన ఏమంటాడంటే ఆర్థికంగా ఇప్పుడు నాకు స్థిరత్వం లేదు, నాకు ఆర్థికంగా స్థిరత్వం వచ్చిన తర్వాత ఇవ్వగలను అని అనుకుంటే అప్పుడు 12వ పిఆర్సీ కమిషన్ నేస్తాను, అప్పుడు ఐఆర్ ప్రకటిస్తానంట. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పరిపాలించాడు. అతను 4% ఐఆర్ తగ్గించడం వల్ల ప్రతి ఉద్యోగికి ఒక ఇంక్రిమెంట్ కట్ అయిపోయింది. నేను 2019లో రిటైర్ అయ్యాను. నా పెన్షన్ 1800 రూపాయలు, నా ఇంక్రిమెంట్ 1800 రూపాయలు, నా పెన్షన్ 900 రూపాయలు పోయింది. నా లైఫ్ అంతా ఆ 900 రూపాయల మీద రాదు. 900లో 40% దగ్గర 2-3 లక్షలు గ్రాట్యుటీ రావాలి. 16 లక్షల గ్రాట్యుటీకి 12 లక్షల గ్రాట్యుటీ ఇచ్చింది. ఇది కాక 2018 జూలై నుంచి రావాల్సిన డిఏ రేట్స్ సుమారు ప్రతి ఎంప్లాయీకి, ప్రతి రిటైర్డ్ ఉద్యోగికి 3-4 లక్షలు రావాలి. 30,000 కోట్ల రూపాయల బకాయి ఉండిపోయింది అతని దగ్గర. ఈయన వచ్చిన తర్వాత ఒక డిఏ ఇచ్చాడు. కొన్ని ఇచ్చేయడానికి సంతోషించాం. ఈయన 2024లో ఎక్కిన తర్వాత ఒక డిఏ ఇప్పుడు గతంలో ప్రకటించాడు. అది కూడా మళ్ళీ 3 వాయిదాల తర్వాత ఇదేడు ఇస్తానని చెప్పాడు. ఈయన వచ్చిన తర్వాత ఇప్పుడు 6 డిఏలు బకాయిలు ఉన్నాయి. ఈ 6 డిఏలు 12 లక్షల కోట్ల రూపాయల బకాయిలు. ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ 12,000 కోట్ల రూపాయల బకాయిలు. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వ ఉద్యోగుల యొక్క రాయితీలు కానీ వాళ్ళకి ఇవ్వడం కానీ ఇది అనవసరం అనేటటువంటిది, అధిక భారం అనేటటువంటిది, దీన్ని ఎలా తప్పించుకోవాలి అనేటటువంటి విధానం వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక సిపిఎస్ ఎంప్లాయీస్ 2003లో న్యూ పెన్షన్ స్కీమ్ అమలు జరిపిన తర్వాత కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని తీసుకొచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళ పే ప్లస్ డిఏలో 10% కట్ చేస్తారు, మరొక 10% యాజమాన్యం వేస్తుంది. ఈ 2 డబ్బుల్ని పట్టుకెళ్ళి షేర్ మార్కెట్ లో పెడతారు. షేర్ మార్కెట్ లో వచ్చిన లాభాలను బట్టి వాళ్ళు పెన్షన్ ఇస్తారు. అవి ఎల్ఐసి, బ్యాంకు యాన్యుటీల్లో పెట్టారు. ఇప్పుడు వాళ్ళు రిటైర్ అవుతున్నారు. 90,000 శాలరీ ఉన్నటువంటి వాడికి 7,500 పెన్షన్ ఫిక్స్ అయింది. ఈపీఎస్ పెన్షన్ కంటే దారుణం అన్నమాట. 60% అమౌంట్ మాత్రమే వాడికి రీబ్యాక్ ఇస్తారు, మిగిలిన 40% మళ్ళీ షేర్ మార్కెట్లో పెడతారు. ఇప్పుడు యుద్ధం వచ్చింది. యుద్ధంలో ఒక్కరోజు యుద్ధం ట్రంప్ ప్రకటించిన వెంటనే 40 లక్షల కోట్ల రూపాయలు మదుపు ఆవిరైపోయింది మన ఇండియాలో. ఇలాగ ఈ 3 నెలల కాలంలో 5-6 సార్లు జరిగింది.
ఈ 5-6 సార్లు జరిగిన క్రమంలో మన పెన్షన్ ఫండ్ ఉంటుంది, అనేక రకాల ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడులు ఉంటాయి, చిన్న చిన్న పెట్టుబడి వాళ్ళు ఉంటాయి. అంచేత ఇప్పుడు మన ఈపీఎస్ పెన్షనర్లకు సంబంధించిన 10 లక్షల కోట్ల రూపాయలు కూడా అటువంటి షేర్ మార్కెట్లో పెట్టమంటున్నారు. విదేశీ కంపెనీల లాభాల కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం ఉద్యోగుల యొక్క ఆస్తుల్ని, ఉద్యోగుల యొక్క పెన్షన్ ఫండ్లని వాటిల్లో పెట్టి వాళ్ళకి లాభాలు గడించడం కోసం చేసే పని జరుగుతుంది. పోనీ మరి ఈ 12 ఏళ్ల కాలంలో మోడీ గారు ఏమీ చేయకుండా ఉన్నాడా? చేస్తున్నాడు. ఎవరికి చేస్తున్నాడు? ప్రాధాన్యత రంగాలు అతనికి ఎవరు కావాలో వాళ్ళకి చేస్తున్నాడు. భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రతి మనిషికి ఒక ఓటు కదా, అందరూ ఓటేసే విలువ ఉంది. ఓటు ద్వారా ఎవరిని ఎన్నుకోవాలి అనే స్వేచ్ఛ ఓటర్కు ఉండేది. ఇప్పుడు 2024 తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఎవరిని ఎన్నుకోవాలో, ఎవరు ఓటేయాలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఓటు వేయడానికి కుదరదు. బెంగాల్లో 90 లక్షల ఓట్లు తీస్తారు. బెంగాల్లో 90 లక్షల ఓట్లు తీస్తారు. కేరళలో 60 లక్షల ఓట్లు తీస్తారు. తమిళనాడులో 60 లక్షల ఓట్లు తీస్తారు. ప్రతి రాష్ట్రం ఏ ఎన్నిక జరిగినా సర్ పేరుతో వాళ్ళు ఏదో రకమైన పేరుతో ఓట్లు తీస్తారు. వాళ్ళు పడరు అన్నటువంటి వాళ్ళందరి ఓట్లు తీస్తారు. మళ్ళీ తిరిగి నమోదు చేయడం వాడు అనేక రకాలు పెట్టాలి. అంచేత ఏ వర్గాలైతే వాళ్ళని ఓటేస్తారో, ఏ వర్గాలైతే వాళ్ళని ఎన్నుకుంటారో వాళ్ళనే ఓటర్లుగా అడ్డుపెట్టేటటువంటి పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి ఎందుకు దాపరించింది? మనం బయట పోరాటం చేస్తున్నాం, ఎంపీలకి లెటర్లు ఇస్తున్నాం. ఇచ్చిన లెటర్లు ఈ ఎంపీలకి ఏమైనా వెన్నుముకుందా అంటే వాళ్ళ తాలూకు పార్టీ ప్రతినిధులు అంగీకరిస్తే తప్ప పార్లమెంట్ లో వాళ్ళు మాట్లాడడానికి లేదు. ఇక్కడ తెలుగుదేశం ఎంపీలకి ఇస్తే తెలుగుదేశం నాయకులు చెప్పాలా, ఈ అంశం మీద మీరు మాట్లాడండి, ఏపీఆర్పీఏ ల్యాక్ ఇస్తే మినిమం పెన్షన్ మీద మీరు మాట్లాడండి అంటే ఆ ఎంపీలు మాట్లాడతారు. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, కేంద్ర ప్రధానమంత్రి అనుసంధానం వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. ప్రత్యక్షంగా మన ఉద్యమాలకి నాయకత్వం వహించి సహకారం చేసి మనం నైపు ఉండేటటువంటి వామపక్ష ఎంపీలు ఏమన్నా ఉన్నారా అంటే కన్సిడరబుల్ సంఖ్యలో లేదు. ఉన్నటువంటి వాళ్ళైనా ప్రశ్నిస్తుంటే వాళ్ళ ప్రశ్నకి సమాధానం లేదు. అంటే ఈ 14 సంవత్సరాల కాలంలో మోడీ గారు చెయ్యాలనుకున్నది చేశాడు. నోట్ల రద్దు చేశాడు, జిఎస్టీ అమలు జరిపాడు, విదేశాల నుంచి వచ్చే దిగుమతి చేసే సరుకులన్నిటి మీద 36% ఉన్న పన్నుని 24% తగ్గించుకున్నాడు. పెట్టుబడిదారులకు ఉచితంగా 99 పైసలకు భూమి ఇప్పిస్తున్నాడు. ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ తనకు అనుకూలమైనటువంటి వ్యక్తులకి ఏమాత్రం క్షణం ఆలోచించకుండా వీటిని నిర్వీర్యం చేస్తున్నాడు. వాటి స్థానే పక్కనే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. ఈ విశాఖ ప్లాంట్ మనం ఎంత పోరాడి 30 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు రాజీనామా చేశారు, ఆత్మ బలిదానం చేశారు. అటువంటి ప్రజలు నిర్మించుకున్నటువంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థని నిర్వీర్యం చేశాడు. 30 ఏళ్ల బట్టి గనులు కేటాయించమంటే కేటాయించలేదు. వితిన్ సెకండ్స్ లో చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేశాడు. శంకుస్థాపన చేసిన తర్వాత గోదావరి జలాలని ఉచితంగా ఇస్తున్నారు, విద్యుత్ ఉచితంగా ఇస్తున్నారు, నక్కపల్లికి అనుసంధానంగా పోర్టు ఉచితంగా కట్టిపెడుతున్నాడు విదేశాలకు అమ్ముకోవడానికి. ఇన్ని రకాలైనటువంటిది వాళ్ళ పెట్టుబడిదారులకి వాళ్ళకి కావాలి. వాళ్ళ దృష్టిలో పెట్టుబడిదారులకు వాళ్ళ అవసరం, వాళ్ళ దృష్టిలో మధ్యతరగతి ఉద్యోగులు వాళ్ళకి అవసరం లేదు. అంతేగా ఇటువంటివన్నీ ఇవి ఇవ్వడం వల్ల మన ప్రాధాన్యత. అంటే ఏ ప్రభుత్వమైనా వాళ్ళ ప్రాధాన్యత ఏది ఉండాలా? మనం 30 ఏళ్ళు పనిచేసినప్పుడు మనమేం వ్యాపారం చేయలేదు, మనమేం అదనపు సంపాదన చేయలేదు. ఈ ప్రభుత్వం